రండి, సంఘ ప్రార్థనలో ప్రవేశించే మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము మనం చూసినట్టయితే 5వ వచనం నుండి 12వ వచనం వరకు యెహోషాపాతు యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది. గత వారము 18వ అధ్యాయంలో మరి యెహోషాపాతు యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. యెహోషాపాతు యొక్క ప్రార్థన చుట్టూ శత్రువులు కమ్ముకున్నప్పుడు తాను చేసిన ప్రార్థన బట్టి ఎవరెవరు అంటే ప్రజలు కూడా, దేవుని భక్తులైన వారు, యేసు ప్రభువు వారు కూడా వారి ప్రార్థన బట్టి ఎవరెవరు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వారి దగ్గర నుంచి తొలగిపోయారు అన్నది గత వారం మనం సంఘ ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. యెహోషాపాతు యొక్క ప్రార్థన ద్వారా ఇప్పుడు చూసే మాట ఏంటంటే, యెహోషాపాతు యొక్క ప్రార్థన ద్వారా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? మొదట యెహోషువ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు తనకేం చేశాడన్నది చూడక మునుపు యెహోషాపాతు ప్రార్థన దేని కొరకు చేస్తున్నాడంటే, యెహోషాపాతు ప్రార్థన ప్రియులారా దేనికి? సంరక్షణ కొరకు. దేని కొరకు? సంరక్షణ కొరకు. మనం 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం నుండి 12వ వచనం వరకు చదివినట్లయితే, యెహోషాపాతు అందరం కలిసి చదువుదాం. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యోధ క్షమించండి, మొదటి నుంచి మళ్ళీ చదువు. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజం కూడిన యోధ యెరూషలేముల జనముల మధ్య నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యము లేనివాడవు నీవే. నీవు బాహుబలములు గలవాడువు, పరాక్రమము గలవాడువు. నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయులు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తొలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని స్వాస్థ్యంగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీలతోనూ, సెయూరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలం చేయక వారి యొద్ద నుండి తొలగిపోయేరి. మేము స్వతంత్రించుకునే వాళ్ళని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యోపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తెచ్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. కాబట్టి యెహోషాపాతు యొక్క ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు అని మనం గమనించినట్లయితే, యెహోషాపాతు యొక్క జీవితము మనకి ఇక్కడ జ్ఞాపకం తెచ్చే మాట ఏంటంటే సంరక్షణ. అంటే అర్థం ఏంటంటే క్షేమము కొరకు. యెహోషాపాతు యొక్క జీవితము, యెహోషాపాతు యొక్క ప్రార్థన దేని కొరకు చేస్తున్నాడంటే ప్రజల క్షేమం కొరకు. యోధావారి యొక్క క్షేమం, యెరూషలేములో ఉన్నటువంటి యోధావారి యొక్క క్షేమం కొరకు యెహోషాపాతు యొక్క ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా యోధావారికి క్షేమం కలగాలంటే దేవుడి ద్వారానే తప్ప మరొక మార్గం లేదు. యెహోషాపాతు అయితేనేమో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ మందిరం పెట్టేవు, దీనికి నీ పేరు పెట్టేవు, ఇదంతా కూడా నీ కృపే. మేమందరం నీ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు మా యొక్క జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకున్నాం, కనికరించింది దేవుడు కొండవు అంటే అనేక కోణాల్లో ప్రార్థన చేస్తూ వస్తున్నాడు యెహోషాపాతు యొక్క జీవితాన్ని ఇక్కడ మనం పరీక్షించి చూడగా యెహోషాపాతు యొక్క అనుభవం మనకి ఏం నేర్పిస్తుందంటే క్షేమము కొరకు దేవుని ఎదుట ప్రార్థన చేసుకోవడం నేర్పిస్తాడు. క్షేమం, సంరక్షణ అంటే క్షేమం. ప్రజలు క్షేమంగా ఉండాలి. సో ప్రజలు క్షేమంగా ఉండాలంటే ఏం కావాలా? ప్రార్థనా జీవితం కావాలి. సంఘం క్షేమంగా ఉండాలంటే ఏం కావాలా? ప్రార్థనా జీవితంలో కావాలి. మన కుటుంబము క్షేమంగా ఉండాలంటే ఏం కావాలా? ప్రార్థనా జీవితం కావాలి. మనం వెళ్ళే మందిరం క్షేమంగా ఉండాలంటే ఏం కావాలా? ప్రార్థనా జీవితం కావాలి. సో యెహోషాపాతు లాగా మనం ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు
యెహోషాపాతులాగా ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేసేవారు ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే ప్రభువు ఉంటూ వస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో క్షేమం ఉండాలంటే, మన జీవితాల్లో క్షేమాన్ని దేవుడు అనుగ్రహించాలంటే మనం ప్రార్థన చేయాలి. సో ప్రార్థన చేసి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి కాదు, ప్రార్థన చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అదవుతుందండి. మన ఇంటికి కానీ, మన కుటుంబానికి, మన మందిరానికి, మన ఉన్నటువంటి సంఘానికి కానీ, మన యొక్క జీవితాలకి క్షేమము అంటే సంరక్షణ, క్షేమం జరగాలంటే యెహోషాపాతులాగా మనం ప్రార్థన చేయాలి. యెహోషాపాతు ప్రార్థన చేసి ఏం చేశాడు అని అంటే దేవుడు చెప్పింది చేశాడు. దేవుడు ఏం చెప్పాడో అది చేస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా మనకు కానీ, మందిరానికి కానీ, మన ఇంటికి కానీ, మన కుటుంబానికి కానీ, సంఘములకు క్షేమం జరగాలంటే ప్రార్థన చేసి దేవుడు చెప్పింది చేయాలి. సో యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు యెహోషాపాతుకి ఏం చెప్తున్నాడు అన్నది ప్రాముఖ్యత. అది ఈరోజు మనకు కూడా దేవుడు చెబుతున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసి దేవుని వైపు చూడాలి. కాబట్టి యెహోషాపాతు ప్రార్థన చేయగా దేవుడు యెహోషాపాతుకి ఏం చెప్తున్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి సంఘం కానీ ప్రజలుగా కూడి మీ సన్నిధిలోకి వచ్చి ఈ రీతిలో ప్రభావ మరి సంఘ ప్రార్థన కలిగి ఉంటారు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఈ సమయంలో తండ్రి సంఘ ప్రార్థన ఆరంభిస్తున్న సహాయం చేయండి. అన్ని విషయాల్లో కూడా తోడుగుండారు వందనాలు, పాటల్లో కూడా తోడుగుండారు వందనాలు. ఈ సమయంలో ప్రభావ మరి వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. ఈ వాక్యమును కొరకే నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు, దాసురాలు యజమానుల వైపు చూసినట్లు మా కరుణ మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొంది నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని, మాతో మీరు మాట్లాడమని, ఈరోజు వాక్య వెలుగులో నాతో మాట్లాడి మా పట్ల మీ ఉద్దేశాన్ని నెరవేర్చమని ప్రభా, ఈరోజు సంఘ ప్రార్థన ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని దేవా, యెహోషాపాతు లాంటి ప్రార్థన మేము చేసి మేము ఏం చేయాలో, యెహోషాపాతులాగా ప్రార్థన చేయాలా, ఎలా చేయాలి, చేసిన తర్వాత ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించండి. తర్వాత మీ కార్యాలు మీరు జరిగిస్తారు కాబట్టి అట్లు ప్రార్థించే వరకు సిద్ధపరిచి, నేనైతే వాక్యం నాకు బలహీనుండే, అనారోగ్యం కలిగిన వాడిని, చాలా బలహీనతలు ఉండేవాడిని, మీ కృపదారు మీరు బలపరిస్తే తప్ప నేను ఏం చేయలేని వాడిని నేను ఒప్పుకుంటూ మీ మీద ఆధారపడుతూ మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ దేవా నన్ను బలపరచవాని నేను సమస్తము చేయగలను పౌలు అంటున్నాడు. మీరు నన్ను బలపరచండి, మీ అందు సమస్తము చేసేవాడుగా నన్ను సిద్ధపరిచి వాడుకుని మహిమ పొందమని పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పబడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడి మా అక్కర తెచ్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, యెహోషాపాతు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మాట అని అంటే యెహోషాపాతు ప్రజల సంరక్షణ, ఇంకా చెప్పాలంటే క్షేమం కొరకు ప్రార్థించిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. యెహోషాపాతు ప్రజల సంరక్షణ అంటే క్షేమము. కాబట్టి యెరూషలేములో నివసిస్తున్న యోధా వారి యొక్క క్షేమం కొరకు యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి యెరూషలేములో ఉన్న యోధా వారి కొరకు, వారి యొక్క క్షేమం కొరకు యెహోషాపాతు ప్రార్థన చేయగా తన ప్రార్థన దేవునికి ఎంతో ఇంపైనదిగా ఉంది. సో తన ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు యెహోషాపాతుతో అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 17వ వచనం. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యోధా వార్లారా, యెరూషలేం వార్లారా, మీరు ఈ యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి మీతో కూడిన యెహోవాయే దయచే రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడేకుడి, రేపు వారి మీదకు పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. కాబట్టి మొదటి మాట ప్రియులారా, దేవుని వాక్యం చూసినట్టయితే యెహోషాపాతు ప్రజల సంరక్షణ కొరకు, క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యెహోషాపాతు యొక్క స్థితిగతులు ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు కొందరు వ్యక్తుల్ని ఏం చేయొద్దని దేవుడు చెప్పాడు, వారికి కీడు చేయొద్దని. ఎవరికైతే కీడు చేయొద్దన్నారో ఇశ్రాయేలు వారిని నిర్మూలన చేయక వారి నుండి తొలగిపోయారంట. మేము స్వతంత్రించుకోవాలని నువ్వు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యం నుండి మమ్మల్ని తోలిపెట్టక వారే బయలుదేరి వస్తున్నారు. ఎవరినైతే దేవుడు పోనీలో వాడిని వదిలేయమన్నారో, ఎవరిని వదిలేయమన్నారో ఆ వదిలేయబడిన వారు మళ్ళీ తిరిగి వస్తున్నారు అనుభవం చూస్తున్నాం. సరే, ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే యెహోషాపాతు యొక్క ప్రార్థన ద్వారా ప్రజల క్షేమం కొరకు, సంరక్షణ కొరకు, క్షేమం కొరకు యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. యెహోషాపాతు ప్రజల సంరక్షణ, క్షేమం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకిచ్చిన సమాధానం ఏంటంటే, మొదటి మాట
రెండవ దినవృత్తాంతముల గ్రంథం 20:17 మీరు ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు అంటే ఏం చెబుతున్నాడు? మీరు ఇక్కడ పోట్లాడాల్సింది ఏం లేదు. మరి మనం ఏం చేయాలా? మనం ఏం చేయాలి? మనము ఈ పోట్లాడాల్సినంత అవసరం లేదంట, గొడవాడాల్సినంత అవసరం లేదు. యుద్ధం అయితే ఉంది, ప్రజలతో యుద్ధం జరగబోతుంది. యోధావారు, యెరూషలేములో నివసిస్తున్న యోధావారు అందరూ వారి జీవితాల కొరకై, వారి సంరక్షణ కొరకై యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. దేవా, ఈ ప్రజల పక్షాన ఏంది? ఈ ప్రజల్ని సంరక్షించాలి, ఈ ప్రజల్ని క్షేమం కావాలి, ఈ ప్రజలను కాపాడాలి, ఏం చేయమంటావు ప్రభు అని యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు ఏం సమాధానం ఇస్తున్నాడంటే ఏమంటున్నాడు? ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. మరి ఎవరు పోట్లాడతారు? మరి అదే కదా ఆయన చెప్పేమాట. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన విధానం ఏం లేదు. ఇప్పుడు జరిగే యుద్ధ సన్నివేశాల్లో, యుద్ధ సందర్భంలో, యుద్ధాల్లో మీరేం భయపడాల్సినంత అవసరం లేదు. ఏమంటున్నాడు? ఈ యుద్ధము ఏమన్నాడు అక్కడ క్లియర్గా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదంటే మనం పోట్లాడకూడదు. ఇక మనం కొట్లాటలో గొడవలు ఏం చేయకూడదు. మనం ఏం చేయాలా? మౌనంగా ఉండటం. ప్రభు మనకు క్షేమాన్ని కలుగు చేయాలంటే, ప్రభు మనకు నెమ్మదిని కలుగు చేయాలంటే, ప్రభు మనకు సంరక్షణ కలుగు చేయాలంటే, ప్రభు మనకు క్షేమాన్ని ఇచ్చి ఎప్పటికీ మనం రక్షిస్తూ ఉండాలంటే దేవునిలో మనం మౌనంగా ఉండాలి. ఏం చేయాలా? మౌనంగా ఉండాలి. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే దేవునికి ప్రార్థన చేసి, దేవా ఆ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉందని చెప్పి మనం ప్రార్థన చేసి మనం దేవునికి అప్పచెప్పినట్టు అప్పగిస్తాము, అప్పగించినట్టు అప్పగించి మళ్ళీ మన కార్యం మనం చేస్తాం. అర్థమవుతుందండి? దేవునికి అప్పగించినట్టే అప్పగిస్తాము, కానీ మరలా మన పని మనం చేస్తూ వస్తాం. కానీ దేవుడు అది ఇష్టపడ్డాం. దేవుడు అది కోరుకోడు. దేవుడు చెప్పే మాట ఏంటంటే మన క్షేమం ఉండాలన్నా, మన సంరక్షణ కావాలన్నా, మనం క్షేమంగా నెమ్మదిగా ఉండాలన్నా దేవుని ఎదుట ఏ యుద్ధాలు మన మీదకి వస్తున్నా మనం ఎలా ఉండాలా చెప్పండి? దేవుడే మాట్లాడుతున్నాడు, నా మాటలు కాదండి, దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. అంటే యుద్ధంలో ఎవరు కనపడుతున్నారు? దేవుడే కనపడుతున్నాడు, మనం కాదు కనపడేది. సో మనం ఏం చేయాలా? యుద్ధం జరిగేటప్పుడు, ఏదైనా జరుగుతున్నప్పుడు దేవునికి మనం అప్పచెప్పినప్పుడు మన బాధ్యత, మన అవసరతలు, మన అక్కర్లు కానీ, మనకు కలిగినటువంటి పరిస్థితులు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, ఏదైనా మన సంరక్షణ, మన క్షేమం ఉండాలన్నా, సంఘానికి క్షేమం ఉండాలన్నా, మందిరానికి క్షేమం ఉండాలన్నా, మన కుటుంబంలో క్షేమం ఉండాలన్నా, మనకి క్షేమం ఉండాలన్నా మనం ఏం చేయాలా? దేవునికి అప్పచెప్పి మౌనంగా ఉండాలి. ఏదైనా సరే దేవునికి అప్పచెప్పి మౌనంగా ఉండాలి. మనం దేవునికి అప్పచెప్పినట్టు అప్పచెప్పి, దేవా మళ్ళా ఇది నేను చేస్తా ప్రభా, అట చేయ ప్రభా, ఇట చేయ ప్రభా అని మనం అడగకూడదు. మనకు క్షేమం ఉండాలంటే, మనకు నెమ్మది ఉండాలంటే, మనం క్షేమంగా నెమ్మదిగా మనం జీవించాలంటే మనం మొదట ఏం చేయాలా? మనం మౌనంగా ఉండి దేవునికి అప్పచెప్పాలి. దేవుడు అదే అంటున్నాడు కదా, యుద్ధంలో మీరేం చేయదు, మీరు ఊరకనే ఉండాలి. ఏమన్నాడు? మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. అంటే అర్థం ఏంటి? మీరు మౌనంగా ఉండమన్నాడు దేవుడు. మీరు ఏ విషయంలో కూడా పోట్లాడొద్దు, కొట్లాటలాడొద్దు, గొడవలు ఆడొద్దు, యుద్ధాలు చేయొద్దు. మీరు శత్రువులు ఎంతమంది పైకి వచ్చినా మీరు ఏం చేయాలా? ఈ యొక్క యుద్ధ సన్నివేశంలో యుద్ధమే జరుగుతుంది, ఇప్పుడు ఏం చేయాలా? మౌనంగా ఉండాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. మరి ఎవరు పోట్లాడతారు? మనం పోట్లాడినప్పుడు దేవుడే మన పక్షాన్ని పోట్లాడతాడు. కాబట్టి దేవుడు మనకు క్షేమాన్ని ఇవ్వాలంటే, మనకు నెమ్మదిని ఇవ్వాలంటే, మనకు నెమ్మది లేకుండా, మనకు క్షేమం లేకుండా, మనకు ఆనందం లేకుండా చేసే శత్రువు పైన మనకు విజయం రావాలంటే మనం ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? పోట్లాడుకోకుండా ఉండాలి. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే, ఏదైనా అవసరత మన ఇంట్లో ఉండా, ఏదైనా మన కుటుంబంలో సమస్య ఉండా, దేవునికి అప్పచెప్పి మనం కొట్లాట్లు గొడవలు చేస్తూ ఉంటాం. కొట్లాడతాము, గొడవలు చేస్తూ ఉంటాం, కేకలు వేస్తూ ఉంటాం. దేవునికి అప్పచెప్పి అప్పుడు మన క్షేమం ఎలా ఉండేది మనకి, మన ఇంటికి? ప్రభు ఏమంటున్నాడు? యెహోషాపాతు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? యెహోషాపాతు అంటే యెరూషలేములో ఉండే యోధావారి సంరక్షణ కొరకు, అంటే వారి క్షేమం కొరకు, వారు సంరక్షించబడే క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ ప్రజలు క్షేమంగా ఉండాలి, సంరక్షించాలి, ఈ ప్రజలు మీరు క్షేమంగా ఉంచాలి, దానికి మేమేం చేయాలి? ఇప్పుడు దేవుడు సెలవిచ్చిన సమాధానం ఏంటి?
యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు అని చెబుతున్నాడు మొదటగా. అంటే ఏం చేయాలి? ప్రజలు దేవునికి అప్పచెప్పినట్టు అప్పచెప్పి గొడవాడొద్దు. ఇక ప్రజలు ఏం చేయాలా? మౌనంగా ఉండాలి. కాబట్టి మొదటి మాట ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి మాటను చూస్తున్నట్లయితే 17వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు ప్రజల సంరక్షణ కొరకు ప్రార్థించగా, ప్రజల క్షేమం కొరకు ప్రార్థించగా దేవుడిస్తున్న సమాధానం ఏంటంటే, మీకు క్షేమం ఉండాలంటే, మీకు నెమ్మది ఉండాలంటే మీరు యుద్ధంలో పోట్లాడొద్దు. మీరు పోట్లాడితే నేను ఆగాల్సి వస్తుంది, నేను పోట్లాడితే మీరు ఆగాలి. అర్థమైందా? మీరు పోట్లాడితే నేను ఆగాలి, నేను పోట్లాడితే మీరు ఆగాలి. మరి ఏం చేయాలా? సో అందుకే యెహోషాపాతుకు చెబుతున్నాడు, మీరందరూ మౌనంగా ఉండండి, మీరేం చేయొద్దు. మీరందరూ ఏమంటున్నాడు? మీరందరూ కూడా పోట్లాడవలసిన నిమిత్తం లేదు, కొట్లాట్లు గొడవలు మీరు చేయొద్దు, మీరు నిదానంగా ఓపికతో ఉండండి చాలు, యుద్ధము జరిగిద్ది, మీకు క్షేమము నెమ్మది కూడా ఉంటుంది అంటున్నాడు. ఇది మొదటి మాట. యెహోషాపాతు యెరూషలేములో యూదా వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థించగా దేవుడు సెలవిస్తున్న మొదటి సమాధానం ఏంటి? మీరు ఈ యుద్ధంలో మీరు పోట్లాడవద్దు అంటే అర్థం ఏంటి? పోట్లాడొద్దు అంటే వాళ్ళు ఎలా ఉండాలా చెప్పండి? మౌనంగా ఉండాలి. ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. 2 అంటే పోట్లాడొద్దు అంటే వెళ్ళి ఒకరితో కొట్లాడ అవసరంలా, ఆ యుద్ధంలో ఉంటారే కానీ మౌనంగా ఉండాలి, వాళ్ళు ఏం చేయొద్దు. 2 దేవుడు చెబుతున్న మాట ఏంటి? యెహోషాపాతు యెరూషలేములో యూదా వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థించగా, సంరక్షణ కొరకు క్షేమం కొరకు ప్రార్థించగా దేవుడు యెహోషాపాతు ఇస్తున్న సమాధానం మొదటిగా మీరు పోట్లాడవద్దు అంటున్నాడు. అంటే మీరు కొట్లాట్లు గొడవలు ఏం పెట్టుకోవద్దు, మీరు సమాధానంగా నెమ్మదిగా ఉండండి అంటున్నాడు, నిమ్మరంగా ఉండమంటున్నాడు. 2వదిగా ఏం చేయమంటున్నాడంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 17వ వచనం, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, యూదా వార్లారా యెరూషలేము వార్లారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి. యుద్ధ పంక్తులు ఏవైతుండయో అవేం చేయాలా? మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? వీళ్ళకి క్షేమం రావాలన్నా, సంరక్షణ రావాలన్నా యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు కదా. యెరూషలేములో ఉండేవారు కానీ, యూదా వారు కానీ, యెరూషలేములో ఉండే ప్రజలు కానీ, యెరూషలేములో ఉండే యూదా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా వీళ్ళకి సంరక్షణ క్షేమం అవసరం. ఏ ప్రజలైతే నువ్వు వెళ్ళగొట్టద్దనో ఆ ప్రజలు మా మీద తిరగబడ్డట్టు ఉండరు. ఇప్పుడు ఏం చేయాలి మరి పరిస్థితి? ఈ ప్రజల నుండి మేము ఎలా కాపాడుకోవాలి? ఈ ప్రజలు నువ్వు ఎలా సంరక్షిస్తావు? ఈ ప్రజలు సంరక్షించబడాలంటే, ఈ ప్రజలు కాపాడబడాలంటే, ఈ ప్రజలకు క్షేమం ఉండాలంటే నువ్వు నన్ను ఏం చేయమంటావని దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు చెబుతున్నాడు, 1 యుద్ధంలో మీరు పోట్లాడొద్దు, వెళ్ళండి కానీ యుద్ధానికి మీరు పోట్లాడొద్దు, మౌనంగా ఉండండి. 2వదిగా దేవుడు చెబుతున్న మాట ఏంటి? మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడాలి. అంతే. ఏం చేయాలా? యుద్ధ పంక్తులు అన్నీ కూడా నేర్చుకుని నిలబడి ఉండండి దేవుని సన్నిధిలో. దేవుడు మీ పక్షాన మీకు క్షేమం ఇవ్వాలంటే, దేవుడు మీకు నెమ్మదినివ్వాలంటే, దేవుడు మీకు క్షేమాన్ని కలుగు చేయాలంటే ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? నిలవబడి ఉండు అంటాను. కాబట్టి ఇది 2వ మాట. దేవుడు మన పక్షాన, దేవుడు మనకి క్షేమాన్ని ఇవ్వాలంటే, మనకు కానీ, సంఘమును కానీ, మందిరం కానీ, మన కుటుంబాల్లో కానీ క్షేమాన్ని నెమ్మదిని ఇవ్వాలంటే, దేవుడు ఇప్పటికి కూడా మన జీవితాలకి, మన దేహానికి నెమ్మదిని ఇవ్వాలంటే మనం ఏం చేయాలా? కొట్లాట్లు పెట్టుకోకూడదు. అర్థమవుతుందండి? కొట్లాట్లు గొడవలు పోట్లాట్లు పెట్టుకోవద్దు. నీవైనా నేనైనా కొట్లాట్లు గొడవలు మంచిగా దేవునికి. మనం ఎదుటి వ్యక్తితో కొట్లాడినా, పోట్లాడినా, గొడవలు చేసినా దేవుడు మనకి క్షేమాన్ని నెమ్మదినివ్వడు. సో దేవుడు మనకు నెమ్మదిని క్షేమాన్ని ఇవ్వాలంటే, మనకైనా, మందిరానికైనా, సంఘములకైనా క్షేమాన్ని ఇవ్వాలంటే మనం ఏం చేయాలా? దేవుడు చెప్పినట్లు ఈ యుద్ధంలో మీరు పోట్లాడవద్దు అన్నాడు. అంటే మౌనంగా ఉండాలి. 2 దేవుడు మనకిని, మందిరానికి, సంఘములకు, మన కుటుంబాలకు, మన జీవితానికి, మన దేహానికి దేవుడు నెమ్మదిని ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? 2వదిగా దేవుడు చెప్పినట్లు మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడాలంట. అంటే దేవుడు చెప్పినట్టు నిలవబడి ఉండాలి. అక్కడ యుద్ధంలో నిలవబట్ట వరకే మన వంతు. దేవుడు నిలబెట్టాడని చెప్పి ఈటలు డాళ్ళు తీసుకెళ్ళి మనం యుద్ధం చేయకూడదు. దేవుడు ఏం చేస్తున్నాడు? నిలవబడండి అందుకంటాడు కదా, నిలవబడి చూడుడి యెహోవా మీకు చేయబో కార్యములని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. నిర్గమాకాండం మనం చూసినట్టయితే, నిర్గమాకాండం నిలవబట్టం ద్వారా ఏం జరుగుతుంది? దేవుడు ఏమంటున్నాడు? 1 మీరు పోట్లాడొద్దు, మీ క్షేమము నెమ్మదిని సంరక్షణ నేను చూసుకుంటాను అన్నాడు. 2 మనం నిలవబడి ఉండాలి. యుద్ధంలో నిలవబడి ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? రండి, నెమ్మదిని సంరక్షణ ఇచ్చే దేవుడు. 1 మనము ఏం చేయాలా? పోట్లాడుకోకుండా యుద్ధంలో మౌనంగా ఉంటే క్షేమము నెమ్మదినిస్తున్నాడు. 2
మనం మనకి క్షేమము నెమ్మది కావాలంటే, సంరక్షణ కావాలి, నెమ్మది కావాలంటే యెహోషాపాతులాగా మనం ప్రార్థన చేస్తున్నామంటే మనం ఏం చేయాలి? రెండోదిగా నిలవబడి ఉండాలి. నిలవబడితే ఏం జరిగిద్ది? నిర్గమాకాండము 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజేయ రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడడి. మీరు నేడు చూచిన ఐగుప్తుని ఇక మీదట మరెన్నడూను చూడరు. యెహోవా మీ పక్షం యుద్ధము చేయును. మీరు ఊరకనే ఉండవాలని ప్రజలతో చెప్పాను. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఊరకనే ఉంటే దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. మనం ఏం చేయాలా? మౌనంగా ఉండాలా? రెండు, దేవుడు ఏదైతే యుద్ధ పంక్తులు చేర్చుకుని ఏదైతే కలిగి ఉండి అక్కడ నుంచోమన్నాడు అటు నుంచోవాలి. మనం నుంచోవటం ద్వారా ఏం చేస్తున్నాడు? దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఐగుప్తీలు చాలా మంది రాజు కానీ తనతో ఉన్న సైన్యం కానీ మరి ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్నప్పుడు యుద్ధం ఎవరు చేశారు? ఇశ్రాయేలు ప్రజలు చేశారా? దేవుడు చేశాడా? ఇశ్రాయేలు ప్రజలు మౌనంగా ఉన్నారు అంతే. ఊరకనే ఉండండి, యుద్ధం మీరు కాదు, యెహోవా ఇదే. కాబట్టి దేవుడు యుద్ధం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఊరకనే ఉండాలి. సో ఇక్కడ ఏం చేయాల్సిన రెండో కోణం ఏంటంటే, మనం యుద్ధం చేయవసరంలా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ ప్రజల క్షేమము, ఈ ప్రజల సంరక్షణ కొరకు ఏం చేయమంటావు? మరి వీళ్ళకి సంరక్షణ కావాలి, క్షేమం కావాలి. యెరూషలేము వాసులు కానీ, యెరూషలేములో ఉండే యోధావారు కానీ వారి సంరక్షణ కావాలి, వారి క్షేమం కావాలి. ఏంటి ప్రభుని ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమని సమాధానం ఇస్తున్నాడు? ఈ యుద్ధంలో మీరు కొట్లాట్లో గొడవలు పెట్టుకోవద్దు, మౌనం ఉండమన్నాడు ఈ యుద్ధంలో. అప్పుడు దేవుడు యుద్ధం చేస్తానంటున్నాడు. క్షేమాన్ని నెమ్మదిని కూడా ఇస్తానంటున్నాడు. రెండు, మీరేం చేయాలా? యుద్ధ పంక్తులు చదవండి. యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడి అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మనం ఏం చేయాలి? ప్రభు కార్యం కొరకు ప్రార్థనలో వేచి ఉండాలి. ప్రార్థన జీవితం ప్రాముఖ్యత. ఒకటి మౌనంగా ఉండాలి, రెండు ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యత. ఏంటి? ప్రార్థన జీవితం. మనం ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉంటామో, నిలవబడి అంటే ప్రార్థన జీవితం. ఒక ప్రార్థన జీవితం ద్వారా నిలవబడి అంటే దేవుడు కార్యం చేస్తాడని ఓపిక, నిరీక్షణ అవసరం. సో ఇక్కడ నిలవబడటం అనే ప్రార్థన జీవితం ఉంది, నిరీక్షణతో కూడా సాదృశ్యం ఉంది. యెహోషాపాతు ఏమంటున్నాడు? అయ్యా, మేము ఏ ప్రజలనైతే నువ్వు వద్దు వాళ్ళతో గొడవాడొద్దు అన్నావో వాళ్ళతో మేము గొడవాళ్ళ కొట్లాడలా, వాళ్ళు పంపించేలా, మేము మౌనంగా ఉన్నావు నువ్వు చెప్పినట్టు, కానీ వారే మా మీద తిరగబడుతున్నారు. ఇప్పుడు మేమేం చేయాలా? అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, మీరు వాళ్ళతో యుద్ధం చేయొద్దు, మీరేం చేయాలా? వారితో కొట్లాట్లు గొడవలు పెట్టుకోవద్దు, మీరు మౌనంగా ఉండండి. ఇదే విజయానికి సూచన. రెండోదిగా ఏం చేయాలా? యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడమంటున్నాడు. యుద్ధ పంక్తులు కలిగి అక్కడ ఉండే విధానం ప్రకారం మనం నిలవబడి ఉంటుంది. నిలవబడి ఉంటే యుద్ధం ఎవరిది అంటాడు కదా, మీరు ఓరకనే నిల్చుండి చూడండి యుద్ధము. మనం యుద్ధం చేయవలసిన శత్రువులతో మనం ప్రార్థన చేస్తే, మనం మౌనంగా ఉండి ప్రభువాని ప్రభువుకి అప్పగిస్తే, మన క్షేమమును కొరకు మనం ప్రభువుకి అప్పగించినప్పుడు ప్రార్థన చేసి ప్రభువే మన పక్షాన్ని యుద్ధం చేసి మనకు విజయాన్ని ఇస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చెప్పండి. యెహోషాపాతు ఇశ్రాయేలు వారు యోధా వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే వారిని సంరక్షించడానికి, కాపాడటం కొరకు ప్రార్థన చేసినప్పుడు తాను కాపాడుకోగలుగుతాడా? లేదు. అందుకే దేవుని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పోట్లాడొద్దు, రెండు యుద్ధ పంక్తులు తీర్చి నువ్వు నిలబడి ఉండి అంతే. అంటే అది నిరీక్షణ జీవితానికి సాదృశ్యమైనది. నేను యుద్ధాన్ని ఆపగలను, యుద్ధం చేయగలిగిన వాడిని కూడా. అందుకే ఆయన పేరు ఏం పేరు? దేవుని పేరు. ఆ దేవుడు అంటున్నాడు, నేను యుద్ధం ఆపగలను, యుద్ధం చేయగలను. యుద్ధ సూర్యుడైనా యెహోవా, బలశూరుడైన యెహోవా అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుడు యుద్ధం చేయగలడు, యుద్ధాన్ని ఆపగలిగిన దేవుడు కూడా. ఏమంటున్నాడు? నువ్వు ఓరకనే ఉండు. ఇప్పుడు నువ్వేం చేయాలా? యెహోషాపాతు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నా ప్రజలు మరి అనేకులు వచ్చి నా ప్రజల మీద యుద్ధం చేయబోతున్నారు, వాళ్ళకి క్షేమం కావాలా, సంరక్షణ కావాలా, వాళ్ళని కాపాడాలి. మరి ఎంతోమంది శత్రువులు లేచి వారి మీదకి యుద్ధానికి వస్తున్నారు, ఏం చేయమంటావు? నువ్వు పోట్లాడొద్దు, నువ్వు మౌనంగా ఉండమన్నాడు. రెండోదిగా ఏమంటున్నాడు? మీరు యుద్ధానికి అన్ని సిద్ధం చేసుకుని రెడీగా ఉండండి, కానీ యుద్ధం మీరు కాదు చేసేది, కనబట్ట వరకే మీరు, యుద్ధం అంతా దేవుడే చేస్తాడు. అంటే అర్థం ఏంటి? మనం ఊరకే నిలబడుతున్నాం, నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తే దేవుడే ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఏం చేయాలా? నిరీక్షణ. ఒక నిరీక్షణ మానవుడికి అవసరం. నిరీక్షణ ఉంటే యుద్ధాన్ని ఖచ్చితంగా జయిస్తాం. యెహోషాపాతుకి నిరీక్షణ లేదు, లేదా? నిరీక్షణ ఉంది. ఆనాడు యెహోషాపాతు పాళెంలో ఉండి యుద్ధం చేస్తుంటే, అంటే పాళెం అంటే ఆ ప్రాంతం నుండి యుద్ధం చేస్తున్నప్పుడు మరి మోషే చేతులు పైకెత్తినప్పుడేగా ఇశ్రాయేలు గెలుస్తారన్న నిరీక్షణ ఉండబట్టేగా అక్కడ ఇద్దరు వ్యక్తులు మోషే చేతులు పైకెత్తి పట్టుకుంది. అది నిరీక్షణ కాదు. మరి నిరీక్షణే ఒక వ్యక్తికి
తన జీవితంలో దేవుడు విజయాన్ని ఇవ్వాలంటే తన కుటుంబాన్ని, తనని, మందిరాన్ని, సంఘమును దేవుడు సంరక్షించి క్షేమాన్ని ఇవ్వాలంటే ఏం చేయాలా? మొదటిగా ఊరకనే ఉండాలా, దేవుడు చెప్పేంత వరకు మౌనంగా ఉండాలా, పొట్లాట్లు గొడవలో పెట్టుకోకూడదు, మౌనంగా ఉండాలా. రెండోది నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మన సంరక్షిస్తాడు, మన క్షేమాన్ని కూడా ఇస్తాడు. ఇక మూడోదిగా యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, యెరూషలేములో ఉన్నవారు ఏదో వారి కొరకు, వారి సంరక్షణ కొరకని యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. యెహోషాపాతు ప్రార్థించగా దేవుడు యెహోషాపాతుకి ఇస్తున్న సమాధానం ఏంటి? ఒకటి, మీ ప్రార్థన నేను విన్నాను కాబట్టి మీరు కొట్లాడుకోండి, గొడవలు చేయకుండా మౌనంగా ఉండమన్నాడు. రెండు, ఏం చేయమంటున్నాడు? సంరక్షణ క్షేమం ఉండాలంటే మీరు యుద్ధ పంక్తులు కలిగి నిలబడి ఉండండి, అంతే, మీరేం చేయొద్దు అంటున్నాడు. మూడోదిగా ఏమంటున్నాడు దేవుడు? 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 3వ మాట 17వ వచనం. యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, యోధా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడినున్న యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు. ఇప్పుడు ఏం చేయాలా వీళ్ళు? చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలా? యెహోవా దయచే రక్షణ మీరు చూడాలంతే. ఏం చేయాలా? ఒకటి, కొట్లాడకూడదు, గొడవలు కొట్లాట్లు పెట్టుకోకూడదు. మనకి క్షేమము, మనకు కానీ, సంఘానికి కానీ, మందిరానికి కానీ, మన వ్యక్తిగతమైన జీవితాలకి, దేహానికి క్షేమము, సంరక్షణ ఉండాలంటే కొట్లాట్లు, గొడవలు ఉండకూడదు. రెండేమి ఉండకూడదు? రెండోదిగా దేవుడు చెబుతున్న మాట ఏంటి? మీరు కావలసిన ఆయుధాలు ధరించుకుని నిరీక్షణ కలిగి ఉండండి అంటున్నాడు. ఆ వాడికి అర్థమవుతుంది నాకు తెలిసినంతవరకు. మూడోదిగా ఏమంటున్నాడు? మీరు చూస్తూ ఉండాలంతే. ఏమంటున్నాడు అక్కడ? మీరు యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు. ఇప్పుడు మనం ఏం చేయాలా? చూడటం వరకు మన వంతు. కొంతమందికి గాత్రంగా ఉండేది, గాత్రం శత్రువులందరూ మన దగ్గరికి వచ్చి కూలిపోతే దగ్గర చిక్కారనుకో, ఆ యొక్క దేవుడు ఏం చెబుతాడులే, నేనే వెళ్ళా శత్రువుని చంపేస్తాను అనుకుంటాం. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నువ్వు చచ్చిపోతావు. ఆత్రం, అది తొందరపాటు అంటారు. అది ఉండకూడదు. దేవుడు ఏమన్నాడు? ఏం జరిగిద్దో చూడండి, అంతవరకు మీరు చేయాల్సింది. మీరు కొట్లాడొద్దు, పోట్లాడొద్దు. ఇంకా మీరు యుద్ధాలకు కావాల్సినవన్నీ ధరించుకుని నిలబడి నిరీక్షణ కలిగి చూడండి, నిరీక్షణ కలిగి ఉండండి. మూడు, ఏం చేయాలా? చూడటం వరకు మీ వంతంతే, మీరు చేసేది ఏం లేదు అక్కడ. మరి ఎవరు చేస్తున్నారు? అదే దేవుని యొక్క కృప, అదే దేవుని యొక్క కార్యం. అదే దేవుడు అన్నాడు. యెహోషాపాతు ప్రార్థన చేస్తాడు, అయ్యా నువ్వు ఏ ప్రజలు, దేవుడు అన్నాడు పలానా ప్రజలను వదిలేయమని చెప్పి దేవుడు చెప్పాడు. వాళ్ళు ఏం చేయొద్దు అన్నాడు. ఎవరినైతే ఏం చేయొద్దు అన్నాడో వాళ్ళే తిరగబడ్డారు దేవుని ప్రజల మీద, అనుభవంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. మరి ఏం చేయమంటావు? ఇక మీరు మౌనంగా ఉండండి, నేను చూసుకుంటా. వాళ్ళ విషయంలో నేనేగా మిమ్మల్ని ఏం చేయొద్దండి, ఇప్పుడు నేను చూసుకుంటా. ఏం చేస్తా ప్రభా? మరి ఏంటి? ప్రజల క్షేమాన్ని కావాలన్నప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. మీకెందుకు? యెహోషాపాతు ప్రార్థించకంటాడు, మీకెందుకు? మీరు మౌనంగా ఉండండి, మీరు కొట్లాట్లు గొడవలు పెట్టుకోవద్దు, మౌనంగా ఉండండి. రెండు, మీరు ఆయుధాలు ధరించుకుని నిరీక్షణ కలిగి ఉండండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి నిరీక్షణతో ఉండండి. మూడు, ఊరిని జస్ట్ వెయిట్ అండ్ సీ, మీరు చూడండి ఏం జరిగిద్ది అన్నది. ఏమి జరిగిద్ది అన్నది మీరు కన్నులారా చూస్తూ ఉండండి, అంతే. తొందరపడద్దు, ఉద్రేకం వద్దు, ఏది కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీరు చూడండి. ఏం చూడాలి మనం? యెహోవా దయచే రక్షణను మనం చూడాలంట. దేవుడు ఎటువంటి రక్షణ ఇస్తాడో అది మనం చూడాలంట కన్నులారా. చూడకోకుండా తొందరపడి వెళ్ళామనుకో, చూడకోకుండా తొందరపడి వెళ్తే ఏమైంది? నష్టం తప్పక ఏం లేదు. అదే చెబుతున్నాడు. ఏం చేయాలా? చూడండి, మీరు నిలిచిండు చూడండి. మనం ఎట్లా నిలిచిండు చూడం. నేను కూడా యుద్ధంలో పరిగెత్తాలి ప్రభు అనుకుంటాం. అదే మన దుస్థితి, నష్టానికి. ఇప్పుడు మనం ప్రార్థించాలి. ఏమని? ప్రభా, మాకు క్షేమము, సంరక్షణ అవసరం. మాకు కానీ, మందిరానికి కానీ, సంఘములకు కానీ క్షేమం కావాలి. అయితే నేను ఏ కొట్లాట్లలోకి పోకుండా నన్ను కాపాడు. నేను ఏ కొట్లాట్లో, గొడవలకు నేను వెళ్ళకూడదు. అవి అది మందిరంలోనైనా, సంఘంలోనైనా, నా కుటుంబంలోనైనా, నా వ్యక్తిగత జీవితంలో, నా దేహంలో అయినా సరే కొట్లాటలు జరుగుతున్నా నేను మౌనంగా ఉండేటట్టు నాకు నిగ్రహము కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వని ప్రార్థన చేయాలి. రెండు, ఏం చేయాలా? ప్రభువా, నిరీక్షణ కలిగిన క్రైస్తవ జీవితం నాకు ప్రార్థన, నిరీక్షణ కలిగిన క్రైస్తవ జీవితం. మూడు, ఏం చేయబడాలా? నేను నిదానించి వేచి ఉండే జీవితం నాకు. తొందరపాటు నాకు వద్దు, ఉద్రేకం వద్దు. నేను ప్రతి విషయాల్లో తొందరపడతా, ఆ తొందరపాటు నాకు వద్దు. ఈరోజు నీవు ప్రార్థన చేయాలా, నేను కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏమని?
నేను ఏ కొట్లాటలో ఆడకూడదు ప్రభా, కొట్లాటలు జరుగుతున్నా కొట్లాటలు ఆడకూడదు. ఇంకా నేను ప్రభా యుద్ధ పంక్తులు ధరించుకుని నిలబడి అంటే నిరీక్షణ కలిగి ఉండాలి, నిరీక్షణ కోల్పోయిన వాడికి ఉండకూడదు. మూడోది ఏం చేయాలా? చూస్తూ ఉండాలి అంతే, తొందరపాటు ఉండకూడదు. సంఘంలో ఉన్న సభ్యులు మనకైనా మందిరానికైనా సంఘంలో ఉండవారికైనా క్షేమం ఉండాలంటే ఫస్ట్ సంఘంలో కొట్లాట్లు ఉండకూడదు, మనం గొడవలు ఆడకూడదు. రెండు ఏం చేయాలా? విశ్వాస జీవితంలో నిరీక్షణ కలిగి ప్రభు కొరకు ఎదురు చూడాలి, వచ్చే పరిస్థితులు దేవునికి అప్పచెప్పి యుద్ధం చేయమని. 3, దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడో కన్నులారెట్టు చూస్తూ ఉంటామే మనం. అది ఎవరి పక్షాన్ని చేస్తాడు? మన పక్షాన్ని దేవుడు చేస్తాడు, కానీ మనం ఏం చేయాలా? ఇట్లాగే చూడాలి. కానీ ప్రభా చేయి ప్రభా, నీ ఇష్టం ప్రభా అని ఇట్లాగే చూడాలి. అప్పుడు చేస్తాడు దేవుడు యుద్ధం. చేయలా? అహితోపేలు ఆలోచనలు ఎన్నున్నాయి? అహితోపేలు ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు? దావీదు మీద ఇష్టానుసారంగా చెప్పడానికి ప్రయత్నించాడు, చెప్పలా? ఇది మళ్ళీ చెబితే ఏమనుకుంటారంటే నిన్న సండే మన మందిరంలో ఏదో జరిగింది అందుకే చెబుతున్నాడు అనుకుంటారు. సంఘస్థులు కూడా కొంతమంది అనుకోవచ్చు నిన్న సండే జరిగింది సేవకుడు చెబుతున్నాడని. అది కాదు. వాక్యం ప్రకారం ఏం వాక్యం మనం చెప్పాం కదా మొదటే, బైబిల్లో మొదటి నుండి ఎవరెవరు ఎట్లా ప్రార్థన చేశారో వారి జీవితాలు జ్ఞాపకం చేసుకుందాం అన్నాం. ఈరోజు సీక్వెన్స్లో యెహోషాపాతు వచ్చాడు. నిన్న వారం అయింది, నిన్న వారం 18వ అధ్యాయం, నిన్న వారం అంటే గత మంగళవారం, ఈ వారం 20వ అధ్యాయం. సో ఇక్కడ చెప్పే మాట ఏంటి? దావీదు రాజు మీదకి అహితోపేలు అనేకమైన ఆలోచనలు కలిగి వెళ్ళాడు. సౌలు దగ్గరికి వెళ్ళి ఎన్నెన్నో చెప్పాలి, ఏదోదో చెప్పాలను ఇంకేదో చేశాడు. కానీ దేవుడు ఉంచగలిగాడా? అహితోపేలు ఆలోచనలన్నీ కొట్టేశాడు. నేనేమంటానంటే దావీదు మౌనంగా చూస్తున్నాడు దేవుని కొరకు. దేవుడు చెప్పాడు కదా, రేపు యుద్ధానికి వెళ్ళమంటా వద్దా ప్రభు అంటే, నువ్వు ఆగు దావీదు తర్వాత చెబుతాను అన్నాడు. రేపనే కాదు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళమంటా వద్దా, నువ్వు ఆగు కాసేపు ఆగు, ఇవాళ వద్దు రేపు వెళ్ళు. సరే ప్రభా నీకు వందనాలు. దేవుని కొరకు వేచి చూస్తున్నాడు. దేవుని కొరకు ప్రతి మనిషి కూడా వేచి ఉంటే మన జీవితంలో యుద్ధం దేవుడు చేసి మనకి క్షేమము నెమ్మదినిస్తాడు. మనం వేచి ఉండాలి. వేచి ఉండక గుండె నొప్పి తెచ్చుకుంటాం, హార్ట్ బీట్ తెచ్చుకుంటాం, గ్యాస్ ట్రబుల్ తెచ్చుకుంటున్నాం, తలనొప్పులు తెచ్చుకుంటున్నాం, ఇంకెన్నెన్నో తెచ్చుకుంటున్నాం. ఇదే మనం చేసే తప్పులు. ఇప్పుడు మనందరికి అర్థం కావాల్సింది మీకనే నాకని ఇదే. ఏం చేయాలి? మనం నెమ్మదిగా ఉంటామే. ఆయన అంటున్నాడు కదా, నువ్వు కొట్లాట్లో గొడవలు నువ్వు చేసుకుంటే నేను నీతో పాటు ఉన్నాను, నువ్వు మౌనంగా ఉంటే నేను నీ పక్షాన ఉంటాను అన్నాడు. రెండోదిగా ఏమంటున్నాడు? నువ్వు అన్నీ ధరించుకుని అంటే ప్రార్థన జీవితం క్రైస్తవ జీవితం ధరించుకుని నిరీక్షణ కలిగి ఉండు. నువ్వే కొట్లాట్లో పెట్టుకోవద్దు, నిరీక్షణ కలిగి ఉండు. 3 ఏమంటున్నాడు? నేనేం చేస్తానో అది చూస్తూ ఉండు చాలు. నువ్వు చేయొద్దు. అయ్యో ఏదో జరిగిపోతుందని ఎవరు వెళ్ళారు ముందరకి తొందరపడి? అయ్యో తప్పు జరిగిపోతుందని ఎవరు వెళ్ళారు? అయ్యో పొరపాటు జరుగుతుందని ఎవరు వెళ్ళారు? ఉజ్జా వెళ్ళాడు. ఎడ్ల మీద నుండి, ఎడ్లు కాదు ఆ యొక్క బండి మీద నుండి మందసం జారిపోతుంది. ప్రజలందరూ చూడటంలా. మరి ఉజ్జా ఏం చేయాలా? దేవా నువ్వే ఏదో ఒకటి చేయని చూస్తూ ఉండాలి. ఈయన చూసేవాడు ఏం చేశాడు? గబక్క నేరు దాని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏమైపోయింది? ఉజ్జా మరణంతో చనిపోయాడు. చెప్పదలసింది ఒకటే, దేవుడు అంటున్నాడు, యెహోషాపాతు అడిగాడు, అయ్యా ఈ ప్రజల సంరక్షణ కొరకు క్షేమం కొరకు మరి ఏంటి పరిస్థితి ప్రభా, నువ్వేం చేయమంటావు అన్నప్పుడు దేవుడు చెబుతున్నాడు, నువ్వు శత్రువులు వస్తున్నారు కదా, వాళ్ళతో నువ్వు కొట్లాటలు గొడవలు పెట్టుకోవద్దు, పోట్లాడద్దు. 2 యుద్ధ పంక్తులు ధరించుకుని ఏదైనా చేయి, నిరీక్షణ కలిగి ఉండు. 3 నువ్వు ఊరకే చూడు, ఉజ్జాలాగా తొందరపడి వెళ్ళొద్దు. ఉజ్జాలాగా తొందరపడి వెళ్తే ఎడ్లకు జారిపోయి ఎడ్ల బండి మీద నుండి మందసం జారిపోయినాడు పట్టుకున్నప్పుడు ఎట్లా మరణం వచ్చిందట నష్టం వచ్చింది. నువ్వు వెళ్ళొద్దు. నువ్వేం చేయాలా? ఊరకనే చూడాలి. దేవుడి కార్యం దేవుడు చేస్తాడు, తన పని తాను చేస్తాడు. ఆ జారిపోయి మందసాన్ని పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? లేవీలది. మరి లేవీల పని ఎవరు చేశారు? కాబట్టి నష్టం తెచ్చుకున్నాడు కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం ఊరకను ఉంటే జారిపోయేదైనా పడిపోయేదైనా ఆ పని ఎవరిది? దేవుడిది. మనం ఏం చేయాలా? చూస్తూ దేవునికి అప్పచెప్పి ఉండాలి. అప్పుడు దేవుడి పని దేవుడు చేస్తాడు. అందుకే దేవుని పని చేయడానికి దేవునికి అప్పచెప్పుకోకుండా మనం పని పెట్టుకుంటున్నాం కాబట్టి మన జీవితాలు ఇలా ఉండిపోతున్నాయి. ఇప్పుడు 3వ మాట ఏంటి? 1 యెహోషాపాతు దేవుని సన్నిధిలో యెరూషలేములో ఉండేవారు యోధా వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థించగా, సంరక్షణ, వాళ్ళు సంరక్షించబడాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలని ప్రార్థించగా దేవుడు ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? మీరు మొట్టమొదటిగా కొట్లాట్లు గొడవలు పెట్టుకోవద్దు, మౌనంగా ఉండమన్నాడు. 2 నిదానించి చూడాలి, నిలబడి ఉండండి, అన్ని ధరించుకుని. ఏం చేయాలి? నిదానించి చూడు అంటే నిరీక్షణ. 1 మౌనంగా ఉండు,
2 నిరీక్షణ కలిగి ఉండు. 3 చూస్తూ ఉండు అంతే. నువ్వేం చేయొద్దు. ఎడ్ల బండి మీద నుంచి మందసం జారిపోయింది నేను పుట్టుకోవాలన్నట్టు పరిగెత్తొద్దు. ఆ జారిపోయే మందసమే నీకు మరణం తీసుకురావచ్చు. అటు నువ్వేం చేయాలా? నువ్వు మౌనంగా చూస్తూ ఉండు. అదేగా దేవుడు చెబుతుంది ఆ మాట కదా. ఏమన్నాడు? యెహోవా దయచే రక్షణ మీరు చూచేద్దరంటే అదేంటి? చూస్తాం కనులరా. చూడాలంటే మనం ఏం చేయాలా? చూస్తూ ఉండాలి, అంతవరకే. ఇదన్నమాట 3. కాబట్టి ఇవన్నీ చేస్తే మీకు క్షేమము సంరక్షణ ఉంటుందని దేవుడు మాట్లాడుతుంది. 1 కొట్లాట్లు గొడవలు పెట్టుకోవద్దు. 2 యుద్ధ పంక్తులు ఏం చేయాలా? తీర్చి నిలబడటం అంటే నిరీక్షణ కలిగి ఉండు. 3 దేవుడు చేసే కార్యం ఎలా జరిగిద్దని చూస్తూ ఉండు, నువ్వు తొందరపడద్దు. అప్పుడు దేవుడు కొట్లాటకి వెళ్ళకోకుండా నిరీక్షణ కలిగి నువ్వు దేవుని వైపు చూడాలి. అది మాట. చూస్తూ ఉండంటే అర్థం ఏంటి? ఎవరి వైపు చూడాలా? దేవుని కార్యం వైపు, దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో నీకు, నీ ఇంటికి, నువ్వు వెళ్ళే మందిరానికి, సంఘమునకు క్షేమము సంరక్షణ ఉంటుంది. ఇప్పుడు యెహోషాపాతు అదే క్షేమము సంరక్షణ కొరకు. ఇప్పుడు చెప్పండి, యోధావారు కానీ యెరూషలేములో ఉండేవారు కానీ ఇశ్రాయేలు వారు కానీ నెమ్మది క్షేమం ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలా? కొట్లాట్ల గొడవలకు వెళ్ళకూడదు, నిలబడాలి అక్కడ. అంటే నిరీక్షణ కలిగి మౌనంగా ఉండాలా, నిరీక్షణ కలిగి ఉండాలా, దేవుని వైపే చూడాలి వాళ్ళు. ఇక 4వ మాట రాయబడిన మాట ఏంటి? రండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం. రేపు వారి మీదకు పోవుడి, వారు జీజు అను ఎక్కడ మార్గమున వచ్చేదరు. అంటే పోవుడి అని రాయబడుతుంది. ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుడు చెప్పినట్టు చేయాలి. ఏం చేయాలా? దేవుడు చెప్పినట్టు. అంటే మన ఇష్టము, మన సొంత ఇష్ట ప్రకారం ఏది చేయకూడదు. ఇంతకుముందు చెప్పబడినట్లే మన ఇష్టాలు ఏది కూడా మనం నెరవేర్చుకోకూడదు, మన ఇష్టం ఏది కూడా మనం చేయకూడదు. దేవుడు చెప్పింది మనం చేయాలి. దేవుడు ఏం చెబుతున్నాడో అది చేయాలి. అదే ఇక్కడ అంటాడు. ఏమంటున్నాడు? యెహోషాపాతు క్లియర్గా చెబుతున్నాడు, అయ్యా ఏ ప్రజలను అయితే నువ్వు వెళ్ళగొట్టొద్దన్నావో ఆ ప్రజలే మా మీద తిరగబడి ఉన్నప్పుడు మేమేం చేయాలి? ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యెహోషాపాతు ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రజల సంరక్షణ కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు కొట్లాట్లు గొడవలు చేయొద్దు, నువ్వు మౌనంగా ఉండమన్నాడు. 2 నువ్వు నిరీక్షణ కలిగి నిదానించి ఉండమన్నాడు. 3 దేవుని వైపు చూడమంటున్నాడు. 4 ఏం చేస్తున్నాడంటే దేవుడు చెప్పింది చేయమంటున్నాడు. ఏమన్నాడు? రేపు వారి మీద పోవుడి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పింది చెప్పినట్టు మనం చేయాలి. అప్పుడే మనకి, మన కుటుంబానికి, మందిరానికి, సంఘానికి సంరక్షణ ఉండేది. యెహోషాపాతు ఏ సంరక్షణ కొరకు ప్రార్థించాడో, ఏ క్షేమం కొరకు ప్రార్థించాడో అటువంటి సంరక్షణ, క్షేమం మనకు ఉండాలంటే మనం ఏం చేయాలా? దేవుడు చెప్పినట్టు మనం చేయాలి. అర్థమవుతుందండి? ఏ సేవకుడు చెప్పినట్టు, ఏ సహజమైన మనిషి చెప్పినట్టు చేయకూడదు. ఎవరు చెప్పినట్టు చేయాలా? దేవుడు చెప్పినట్టు మనం చేస్తే ఖచ్చితంగా మనకి, మన కుటుంబాలకి, సంఘానికి, మందిరానికి, మన దేహానికి, మన ఇంటికి సంరక్షణ అంటే క్షేమం ఉంటుంది. యెహోషాపాతు అదే చేస్తున్నాడు. ఇంతకుముందు చెప్పబడినట్లు 5వ వచనం కాడి నుంచి 12వ వచనం వరకు మేము చదివాం. ఆ చదివిన దాంట్లో అర్థం ఇదంతా దానికి సంబంధించింది. ఏమనంటుంది? ఇదే యెహోషాపాతు చక్కగా చెబుతూ వస్తాడు. చదవండి ఆ మాట మరలా అర్థం కావటానికి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం. గత వారం 18వ అధ్యాయం చదివాం, ఈ వారం 20వ అధ్యాయం 9వ వచనం నుంచి. నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలం కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనియలతోనూ, మోయాబీలతోనూ, సెయోరు మన్యవాసులతోనూ యుద్ధము చేయలేదు గనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయారు. మేము స్వతంత్రించుకునే వాళ్ళని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మల్ని తోలివేటుకై వారు బయలుదేరి వచ్చి మాకెట్ట ప్రత్యోపకారం చేయబోచున్నారో దృష్టించుము. అంటే యెహోషాపాతు దేవునికి చెబుతున్నాడు, అయ్యా నువ్వు ఏ ప్రజలనైతే వెళ్ళగొట్టొద్దు అని మాకు చెప్పావో ఆ ప్రజలే ఇప్పుడు మాతో యుద్ధం చేయడానికి వస్తున్నారు, మమ్మల్ని ఏం చేయమంటావు? ఇప్పుడు మేమైతే నీ మాటను బట్టి వచ్చాం. ఇశ్రాయేలు ప్రజలు, యోధావారు, మరి యెరూషలేములో ఉండే యోధావారు అందరూ కూడా సంరక్షించబడాలి. మరి ఏం చేయమంటావు ప్రభు అని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు గత వారం ఏమని ప్రార్థన చేశాడు? చుట్టూ ప్రజలు కమ్ముకున్నప్పుడు, తన చుట్టూ శత్రువులందరూ కమ్ముకున్నప్పుడు ప్రార్థించగా
దేవుడు తన ప్రార్థన ఆలకించి యెహోషాపాతు దగ్గర నుండి ఎవరైతే చుట్టూ కమ్ముకున్నారో వారిని తొలగించినట్టు చేశాడు. ఇప్పుడు ఈ వారం మనం చూసే ప్రార్థన ఏంది? గత వారం 18వ అధ్యాయం చూసాం, ఈ వారం 20వ అధ్యాయం చూస్తున్నాం. ఇక్కడ యెహోషాపాతు యొక్క మరొక ప్రార్థన దేని కొరకు? అక్కడేమో శత్రువులు తొలగించబడ్డానికి, ఇక్కడ యోధావారు యెరూషలేములో ఉన్న యోధావారు ఇశ్రాయేల్ వారు సంరక్షణ అంటే కాపాడబట్టడం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, క్షేమం కొరకు. సో యెహోషాపాతు యోధావారు యెరూషలేములో ఉన్న ప్రజల యొక్క సంరక్షణ క్షేమం కొరకు ప్రార్థించగా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు గొడవలు కొట్లాట్లు చేయొద్దు, మౌనంగా ఉండు. రెండోదిగా నువ్వు నిరీక్షణ కలిగి నిలిచుండు. మూడోదిగా నా వైపు చూడంటే దేవుని వైపు చూడమంటున్నాడు. నాలుగోదిగా దేవుడు ఏం చెప్పాడో అది చేయమంటున్నాడు. నేను నీకేం చెబుతున్నాను అది చేయి. దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి. అక్కడ మనం చదివిన మాట ఇంతకుముందు 17వ వచనం, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు, అంటే గొడవలు వద్దు. 3:2 తర్వాత యోధా వాళ్ళారా యెరూషలేము వాళ్ళారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి, అంటే నిరీక్షణ కలిగి ఉండండి. ఒకటి కొట్లాటలు గొడవలు వద్దు, 2 నిరీక్షణ కలిగి ఉండండి, 3 యెహోవా దయచే రక్షణ మీరు చూడండి, అంటే దేవుని వైపు చూడమంటున్నాడు. 4వదిగా దేవుడు ఏం చెబుతున్నాడో ఆ పని చేయమంటున్నాడు. చూడండి ప్లేరారా, మన మందిరానికి క్షేమం ఉండాలన్నా, సంఘానికి క్షేమం ఉండాలన్నా, మన ఇంటికి క్షేమం ఉండాలన్నా, మనకి క్షేమంగా ఉండాలన్నా సంరక్షణ అంటే క్షేమం ఇది ఉండాలి. దీని కొరకు యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. యోధా వారికి యెరూషలేము వారికి సంరక్షణ క్షేమం కొరకు, మనకు కూడా మన కుటుంబీకులు మన వారి కొరకు కూడా సంరక్షణ అంటే క్షేమం ఉండాలంటే మనం ఏం చేయాలి? 4వదిగా దేవుడు చెప్పింది చేయాలి. దేవునికి విరోధంగా మనం ఏం చేసినా, అది సేవకుడైనా విశ్వాసైనా, అది దేవునికి విరోధంగా చేసినప్పుడు దేవుడు మనకి క్షేమాన్ని నెమ్మదినివ్వడం. అది నా జీవితంలో అయినా మీ జీవితంలో అయినా దేవుడు చెప్పింది మనం చేయాలి, దేవుడు మాట్లాడింది మనం చేయాలి. లేదు దేవుడు చెప్పింది కాదు, దేవుడు మాట్లాడింది కాదని మన జీవితంలో మనం వెళ్ళిపోతే మనకి మన కుటుంబాలకి క్షేమము నెమ్మది ఉండదు. యెహోషాపాతు ఎంత జ్ఞానంతో ప్రార్థిస్తున్నాడో చూడండి, ఎంత జ్ఞానంతో. దేవా, మా ప్రజలు యోధావారు యెరూషలేము వారు సంరక్షించబడాలి, కాపాడబడాలి, క్షేమం ఉండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి. ఏం చేయమంటావు? ఏం చేయమన్నప్పుడు నువ్వు పోట్లాడవద్దు అంటున్నాడు, నువ్వు నిలవబడి ఉండమంటున్నాడు. యుద్ధ పంక్తులు అంటే నిరీక్షణ, మౌనంగా ఉండమంటున్నాడు, నిరీక్షణ కలిగి ఉండమంటున్నాడు, నా వైపు చూడమంటున్నాడు. 4 నేనేం చెబుతున్నాను అది చేయమంటున్నాడు, ఏం చెప్తున్నానో అది చేయమంటున్నాడు. ఇప్పుడు మనకి క్షేమం ఉండాలంటే మనం కొట్లాట్లు గొడవలు ఉండకూడదు. 2 నిరీక్షణ విశ్వాసం కలిగి దేవుని దగ్గర ఉండాలి. 3 దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూడాలి. 4 దేవుడు చెప్పింది మనం చేయాలి. మన జీవితాలతో, మన వ్యక్తిగత జీవితాలతో, కుటుంబ జీవితాలతో, మన డైలీ పోర్షన్ కానీ, కుటుంబంగా కానీ, కుటుంబ ప్రార్థనలు కానీ, వ్యక్తిగతంగా కానీ, లేదా సంఘం విషయంలో కానీ, మందిరం విషయంలో, మన జీవితాల్లో, మన ఇంటి విషయాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది చేస్తే ఖచ్చితంగా మనకి, మన కుటుంబాలకి, మన దేహమును కూడా క్షేమం ఉంటుంది. ఇదన్నమాట 4. కాబట్టి 4వ విషయం ఏంటి? దేవుడు మనకి ఏం చెప్పాడో అది చేయాలి. ఇక 5వ విషయం చూద్దానండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, యూదావార్లారా యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకూడి. ఏమంటున్నాడు? భయపడొద్దు. ఏం జరిగినా కానీ మీరు భయపడాల్సినంత అవసరం లేదు. అంటే అర్థం ఏంటి? యోధావారిలో ఇంకెవరుండారు అక్కడ? యోధావార్లారా యెరూషలేము కాపురస్తులారా. మరి వీరందరిలో ఏముంది మరి చెప్పండి? భయం ఉంది. ఏముంది? భయం. లోపల భయం ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడొద్దు. ఏం చేయాలి? అసలు భయమే వద్దు, మీకు జడియొద్దు కూడా. అంటే భయపడకూడదు, జడిసినట్టు కూడా ఉండకూడదు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? భయపడకోకుండా ఉండాలి, ప్రభువు మీద ఆధారపడి ఉండాలి, ప్రభువు వైపు చూడాలి. అప్పుడే మనకి క్షేమము, మందిరానికి క్షేమము, సంఘమును క్షేమము, మన కుటుంబానికి క్షేమము, మన పిల్లలకి క్షేమము, ప్రాముఖ్యంగా మన ఆరోగ్యాలు, మన దేహానికి కూడా క్షేమం ఉంటుంది. యెహోషాపాతు ఎంత మర్మంతో ప్రార్థన చేస్తే దేవుడు చెబుతున్నాడు చూడండి, ఎంత గొప్పగా. అయ్యా, యెహోషాపాతు అంటున్నాడు, అయ్యా దయచేసి యోధావారు యెరూషలేములో యోధావారు యెరూషలేము వాసులారు, యోధావారు యెరూషలేము వాసుల కానీ, యోధావారు కానీ వారికి సంరక్షణ అవసరం, క్షేమం అవసరం. మరి ఏం చేయమంట? యుద్ధం జరగబోతుంది, ఏం చేయమంటావు అన్నప్పుడు దేవుడు చెబుతున్నాడు, అయ్యా యెహోషాపాతు నువ్వు కొట్లాట్లొద్దు, 2 నిరీక్షణ కలిగి నువ్వు ఉండు, 3 నా వైపు చూడు, 4 నేను చెప్పింది ఏంటో అది చేయి. 5వదిగా ఏమంటున్నాడు దేవుడు? భయపడొద్దు. నువ్వు భయపడవు. అసలు ఎవరిని చూసి భయపడుతున్నాడు? 9వ వచనం 10వ వచనం,
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనియులను మోయాబీయులను శేయూరు మన్యవాసులతో యుద్ధం చేయనీయలేదు. అంటే ఇప్పుడు ఎవరిని చూసి భయపడుతున్నారు? అమ్మోరీయులు, మోయాబీయులు, శేయూరు మన్యవాసులతో. అంటే వీళ్ళని చూసి భయపడుతున్నారు. వాళ్ళతో యుద్ధం చేయొద్దని ఆపింది ఎవరు? దేవుడే. కానీ వాళ్ళని చూసి వీళ్ళు భయపడుతున్నారు. పరిస్థితులు బాగాల. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, జడియొద్దు, అసలు నువ్వు జారిపోయినట్టు, ఒక కృంగిపోయినట్టు కూడా నువ్వు ఉండొద్దు. భయపడొద్దు, కృంగిపోవద్దు. యుద్ధం ఎవరు చేస్తున్నారు? దేవుడు. దేవుడు యుద్ధం చేసినప్పుడు యెరూషలేములో ఉన్న ప్రజలకు కానీ యోధా వారికి ఏమొస్తుంది? సంరక్షణ, క్షేమం వస్తుంది. అదే కదా యెహోషాపాతు కూడా కోరుకుంటుంది. యెహోషాపాతు కోరుకుంటుంది ఏంటి? యోధా వారికి, యెరూషలేము కాపురస్తులకి సంరక్షణ, నెమ్మది కావాలని కోరుకుంటున్నాడు. మరి దేవుడు నెమ్మది ఇవ్వాలంటే దేవుడు చెప్తుని చేయాలి. దేవుడు ఏమంటున్నాడో అది చేయాలి. చేయడానికి ఇష్టపడుతున్నాడు యెహోషాపాతు. నాకు తెలిసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం మొత్తం కూడా మనం చదివినట్లయితే క్లారిటీగా మనకు అర్థమైంది. దేవుని ఎడల యెహోషాపాతు ఎంత యథార్థత, నమ్మకం కలిగి ఉన్నాడు. తను ఎంత గొప్పగా ప్రార్థన చేశాడు, ఎంత గొప్ప విధానంలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా ఇదిగో నీ మందిరం మాకు ఇచ్చావు కదా, ఈ మందిరం తట్టుతి, ఈ మందిరం మీద, ఈ మందిరానికి నీ పేరు పెట్టావు కదా. అంటే దేవుడు నివసించే స్థలము, దేవుని పేరును కూడా గమనానికి తెచ్చుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అందుకే దేవుడు అంటాడు, ఎంత గొప్ప సమాధానం చూడండి. నిజంగా నిజంగా ఏ ప్రజల్లో అయితే దేవుడు ఏం చేయొద్దు అన్నాడు, ఆ ప్రజలే యోధా వారి మీద, యెరూషలేము వారి మీద తిరగబడినప్పుడు దేవుడు గొప్ప ప్రార్థన యెహోషాపాతు చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే చెబుతున్నాడు, నువ్వు కొట్లాట్లు గొడవ చేయొద్దు, మౌనంగా ఉండు. 2, విశ్వాస జీవితంలో నిరీక్షణ కలిగి ఉండు. 3, నా వైపు చూడు, దేవుని వైపు చూడు, దేవుడు చే రక్షణని కలుగు రక్షణ నువ్వు చూస్తూ ఉండు, దేవుని వైపు చూడు. 4, యుద్ధం మీరు నేనేం చెప్పానో అది చేయమంటున్నాడు. 5, భయపడొద్దు అంటున్నాడు. మనం ఎలా ఉంటామంటే ప్రతి విషయానికి భయపడతాం. ప్రతి విషయాన్ని, కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా భయంకరమైన సన్నివేశం వచ్చినా, ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా చిటుక్కునే మనం భయపడతాం. భయపడి అయ్యో దేవా ఇది ఏమైపోయిద్దు, అయ్యో దేవా ఏమైపోతాను, ఏమైపోయిద్దని మనం భయపడతాం. నేనేమంటానంటే కోవిడ్ వచ్చిన వాళ్ళు చాలామంది భయపడేగా ప్రాణాన్ని కోల్పోయింది. అంటే భయపడొద్దని దేవుడు ఎందుకు అంటున్నాడంటే భయం మనలో ఉంది. భయం ఏముంది? మనలో ఉంది. దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు. ఎంత గొప్ప ఆదరణ చూడండి. నువ్వు భయపడకోకుండా ధైర్యంగా ఉంటే యుద్ధం దేవుడు చేస్తాడు. చూడండి, ప్రతి మన కుటుంబ జీవితంలో మన క్షేమము, నెమ్మది కావాలని యెహోషాపాతులాగా మనం కూడా ప్రార్థన చేసుకుంటే, నా కుటుంబంలో నెమ్మది ఉండాలి, క్షేమం ఉండాలి ప్రభు, నా కుటుంబం క్షేమంగా ఉండాలి నేను ప్రార్థన చేసిన, మీ కుటుంబాల కొరకు, మీ క్షేమం కొరకు మీరు ప్రార్థన చేసిన, మనం ఏం చేయాలో దేవుడు చెబుతున్నాడు. ఏం చేయాలి? మీరైనా నేనైనా దేవుడు చెబుతున్నమాట. 1, పోట్లాడవద్దు, కొట్లాడవద్దు, గొడవలొద్దు. 2, ఏమంటున్నాడు? విశ్వాస జీవితంలో నిరీక్షణ కలిగి ఉండమంటున్నాడు. 3, నా వైపు చూడమంటున్నాడు. 4, నేను చెప్పింది చేయి. 5 ఏమంటున్నాడు? భయపడద్దు. ఈ 5 అంతల అనుభవం మన జీవితాల్లో ఉంటే, దేవుడు చెప్పినట్టు మనం చేస్తే మనకి, మన కుటుంబాలకి క్షేమం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అదే యెహోషాపాతు కూడా దేవుని దగ్గర అడుగుతుంది అదే కదా, మాకు ఈ నెమ్మది కావాలా, ఈ క్షేమం కావాలి, అయితే మీరు ఇది చేయండి అని దేవుడు అన్నాడు. వీళ్ళకి ఏం కావాలో వీళ్ళు అడుగుతున్నారు, దేవుడు మీరు ఇది చేస్తే మీకు అది వచ్చిందని చెబుతున్నాడు. సో ఈరోజు యెహోషాపాతు లాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. ప్రభా, నా కుటుంబంలో, నా జీవితంలో, నా ఇంటిలో క్షేమం ఉండాలి, నెమ్మదిని ఉండాలి. దేవత మందిరంలో, సంఘంలో, నా కుటుంబీకులు, నా బంధువులు, నా రక్త సంబంధికుల్లో, అనేకుల్లో నెమ్మది ఉండాలి. ఆ నెమ్మది ఉండాలంటే ప్రభా, నేను ప్రార్థన చేస్తూ, నేను ఏ కొట్లాట్లు గొడవలకు వెళ్ళకుండా మౌనంగా ఉండాలి. 2, నేను నిలిచి ఉండాలి, విశ్వాస జీవితం కలిగి. 3, అంటే నిరీక్షణ కలిగి. 3, నీ వైపు చూడాలి. 4, నువ్వేం చెప్పావో అలా వెళ్ళాలి. 5, భయపడకోకుండా నీ మీద ఆధారపడి, దేనికి భయపడకోకుండా ధైర్యంగా ఉండాలి. ప్రభా, అట్టి ధైర్యంగా ఉండే జీవితం, అట్టి రీతిలో నీ వైపే చూసేటటువంటి అనుభవం ప్రభా, నువ్వు చెప్పింది చేసే అనుభవం. అంత మాత్రం కాదు ప్రభా, మరి ఇంకా నేను విశ్వాస జీవితంలో నిలకడకుంటాం. అంత మాత్రమే కాదు ప్రభా, నేను ఏ కొట్లాట్లు గొడవ చేయకుండా నిరీక్షణ కలిగి నీ వైపు ఉండే క్రైస్తవ జీవితం నా క్యూ ప్రభాని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా మనలో, మన కుటుంబంలో, సంఘంలో, మన ఇంట్లో, మందిరంలో దేవుడు ఏం చేస్తాడు? క్షేమం. అదే చదవండి యెహోషాపాతు యొక్క ప్రార్థన. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేముల జనముల మధ్య నిలబడి, ఎందుకు? వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నేను మొదటే చెప్పే కదా, గత ఆదివారం ఏదో మనలో చిన్న అసమాధానం వచ్చింది,
2 మాటలు అనుకున్నాం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వాక్యం చెప్పట్లా. నేను మొదటే చెప్పి మీ అందరూ కూడా దాన్ని దృష్టిలో కాదు, అది జనరల్గా శత్రువు తీసుకొచ్చిన సమయం. ఇది వాక్యం. మనం గత వారం అంతకుముందు కూడా చెప్పాం, బైబిల్లో ప్రతి ఒక్కరూ ఎవరెవరు ప్రార్థన చేశారు మొదటి నుండి అని మనం చూసుకుంటూ వస్తున్నాం. ఆ సీక్వెన్స్లోనే ఈరోజు గత వారమేమో 18వ అధ్యాయం చూసాం, ఈ వారం 20వ అధ్యాయం. అపార్థం చేసుకోవద్దు, గత వారం జరిగిన సన్నివేశాన్ని మనసులో పెట్టుకుని చెప్పట్లా. ఏమనుంది అక్కడ? యెహోషాపాతు ప్రజల క్షేమం కొరకు, అయ్యా నేను క్షేమంగా ఉండాలి, యోధా వారు క్షేమంగా ఉండాలి, యెరూషలేము వారు క్షేమంగా ఉండాలని అడిగాడు. దేవుడు చెప్పాడు, నువ్వు కొట్లాడవద్దు, గొడవలు చేయొద్దు, నువ్వు మౌనంగా నిలబడి నిరీక్షణ కలిగి ఉండు, నా వైపు చూడు, నువ్వు ఎవరి వైపు చూడొద్దు, నువ్వు నేను చెప్పింది చెయ్యి, భయపడద్దు. ఈ 5 విషయాలు చెప్పాడు. కాబట్టి యెహోషాపాతు ఏం చేశాడు? సరే ప్రభు నువ్వు చెప్పినట్టు చేస్తానని దేవునికి అప్పచెప్పాడు. తద్వారా దేవుడు వారికి ఎంత క్షేమం, ఎంత నెమ్మదినిచ్చాడో. కాబట్టి ఈరోజు మనకు కూడా అట్లాంటి క్షేమము, అట్లాంటి నెమ్మది మన గృహాల్లో ఉంటాయి, మనకు ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి. ఉండవా? ప్రతి మనిషి కుటుంబాల్లో ఏదో ఒక సమస్య ఉంటుంది, ప్రతి మందిరాల్లో ఉంటాయి, సంఘంలో ఉంటుంది, లేదంటే ఆయా బంధువుల్లో ఉంటాయి, అనేక కుటుంబాలు ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. ఇప్పుడు అదంతా క్షేమంగా ఉండాలంటే, వారందరూ క్షేమంగా సంరక్షణగా క్షేమం కలిగి సంరక్షణ కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. యెహోషాపాతు లాంటి ప్రార్థన మన జీవితాలు చేసి దేవుడు చెప్పినట్లు మనం చేద్దాం. ఇప్పుడు మన ప్రార్థన అలాగే ఉండాలి. ఏమని? ప్రభా నువ్వు చెప్పిన రీతిలో నువ్వు చెప్పినట్టు చేయడానికి కొరకైనా కావాల్సిన జీవితాన్ని అనుమతించు, నువ్వు చెప్పిందే నేను చేయాలి, అటువంటి జీవితం. ప్రభా నువ్వు ఓరకనే నిలుచుండమన్నావు, నిజమే ప్రభా, అన్ని విషయాల్లో నిలిచుండే జీవితాన్ని నాకు. ప్రభా నేను ఏం చేయాలి? 3వదిగా నా వైపు చూడని నువ్వు అన్నావు, నీ వైపు చూస్తూనే, లోకం వైపు చూడకుండా నీ వైపు చూసే జీవితమే. ఇక 5వదిగా భయపడద్దు అన్నావు, భయపడకుండా ప్రభా అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండే జీవితం నాకు. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకోవాల్సింది దేని కొరకు? యెహోషాపాతు క్షేమం కొరకు ప్రార్థన చేశాడు, దేవుడు ఇది చేయమన్నాడు, అవి మనం చేయడం కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి అటువంటి ప్రార్థన మళ్ళీ రిమైండ్ చేస్తున్నా, గుర్తుపెట్టుకుని వాక్య పెరుగులో ప్రార్థన చేయండి. ఏమని? ప్రభా నేను ఏ కొట్లాట్లో గొడవలు నాకు వద్దు, ఇప్పుడు వరకు నేను చేసిన దాన్ని బట్టి నీ మహిమ పోయింది, నన్ను క్షమించు. అది నేను హృదయమారా దేవుని అడుగుతున్నా, మీరు కూడా అడగవచ్చు. ఇది ఇక్కడే కాదు, బయట కుటుంబంలో ఎక్కడైనా ఏ గొడవలను జరిగి ఉండొచ్చు, వాటి విషయాల్లో నుండి నేను కొట్లాట గొడవలకు వెళ్ళను, నన్ను క్షమించు. 2 దేవుడు వద్దన్నాడు కాబట్టి ఆ కొట్లాట గొడవలు వద్దు. 2వదిగా ఏమంటున్నాడు? నువ్వు నిలుచుండు అంటే ప్రభా నేను విశ్వాసం కలిగి నీ మీద ఆధారపడాలి. 1 కొట్లాట లేని జీవితం, 2 విశ్వాసం కలిగిన జీవితం, 3 నిదానించి నీ వైపు చూసే క్రైస్తవ జీవితం నాకు. 4వదిగా మీరు చెప్పింది చేసే జీవితం నాకు అనుమతించు. 5 భయపడుకోకుండా ధైర్యంగా ఉండే క్రైస్తవ జీవితం నాకు. ఈ 5 అంతల అనుభవం నాకు ప్రభా, ఇవి నాలో ఉంటే నాకు, నా ఇంటికి, నా దేహంకి నా క్షేమము, నా కుటుంబానికి సంరక్షణ, కాపాడబడతారు, క్షేమం ఉంటుంది. కాబట్టి 5 అంతల అనుభవం నాకు దయచేయి ప్రభా. యెహోషాపాతు లాంటి ప్రార్థన ఈ రాత్రి నేను కూడా చేస్తున్నానని ప్రార్థన చేద్దాం. అటు ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితాలు ఎన్నో గొప్ప అనుభవాలు చేయనట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడు మనకు అనుమతించిన కోణంలో వాక్యపు వెలుగులో యెహోషాపాతు లాగా 5 అనుభవాలు మనకు దేవుడు ఇచ్చేలాగన ఒక గొప్ప ప్రార్థన జీవితం మనం చేయనట్లు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. క్లుప్తంగా చేయండి. ప్రార్థన అవసరతలు ఎన్నో ఉన్నాయి. నాగన్న విడిచిన కుటుంబం కొరకు ఆదరణ, బాబు అన్న కుటుంబం విడిచిన కుటుంబానికి ఆదరణ, మల్లయ్య అన్న విడిచిన కుటుంబానికి ఆదరణ. అదే రీతిలో మరి వెంకటన్నకు కూడా సడన్గా నిన్న మరి మనం అంతకుముందు కూడా సంఘం అంతా ప్రార్థన చేశారు, బల దగ్గర కూడా ప్రార్థన చేశారు, పరిశుద్ధుల ప్రార్థన విన్నారు. అంతకుముందేమో స్టంట్ వేయడానికి అప్రూవ్ అవలా. మరి నిన్నటి దినమే దేవుని కృపను బట్టి నిన్నటి దినం స్టంట్ వేయడానికి అప్రూవ్ అయ్యిందంట. డాక్టర్లు అప్రూవ్ అయిన కొన్ని గంటలకి సడన్గా వచ్చి నీకు స్టంట్ వేస్తాం అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఎవరు లేరు, జ్యోతక్క లేదు, మరి బంధువులు కానీ ఎవరు లేరు. సడన్గా జ్యోతక్క ఫోన్ చేసి అన్న ఇట్లా మేము అంగట్లో ఉన్నాము, డాడీకి స్టంట్ వేస్తున్నారంట, ఎమర్జెన్సీ తీసుకెళ్లారంటే నాకు 3 గంటలకే ఫోన్ మాట్లాడాడు. 3:15 అక్క ఫోన్ చేసింది, 3:30 అక్క ఇంతకుముందే మాట్లాడాడు కదంటే, ఏమోనన్నా మరి మేము ఎవరు లేము, దేవుడే ఎట్లా కూడా కాపాడాలంటే ఒక ఆశీర్వాదం ఫోన్ చేయగానే గబక్కని వెళ్ళాడంట. స్టంట్ ఆశీర్వాదం వెళ్ళేందుకు లోపల తీసుకెళ్లారు. ఆశీర్వాదం కూడా డాక్టర్ని అడిగారంటే ఎట్లా చేస్తారంటే టైం చేయాలయ్యా అర్జెంట్ కాబట్టి చేసేస్తున్నాం అని చెప్పి అంటారంటే చేశారు. నాకు టెన్షన్ పెరిగిపోయింది, ఎందుకంటే ఏమైందో కొన్ని ఫెయిల్ అయిపోయి కూడా ఉంటాయి స్టంట్లు. ఎట్లా ప్రభా ఏంటి ప్రభా అని ఇక జరిగే టైంలో కొంచెం ప్రార్థనలో గడిపా. ప్రభా అని ప్రార్థన చేస్తే అది జరిగేంత వరకు ప్రార్థనలో ఉన్నాం. దేవుని కృపను బట్టి సమయం అయిపోగానే ప్రార్థన చేస్తే ఆశీర్వాదం చెప్పాడు. అన్న దేవుడు సక్సెస్ చేసాడు, ఆరోగ్యవంతుడిగా దేవుడు కృపనిచ్చాడు, మంచి స్టంట్ సక్సెస్ అయింది అన్నాడు. దేవుని కృప ఎవరు లేకపోయినా దేవుడు తనతో ఉండి దాసంతో అద్భుతం. డాక్టర్లు కూడా మంచి జ్ఞానం ఇచ్చారు. ఇప్పుడు స్టంట్ వేయబడింది కాబట్టి అది మంచిగా పనిచేయలాగిన ఆరోగ్యవంతుడిగా ఉండి మరి క్షేమం కలిగి మన మధ్యలో సంతోషంగా మరలా పూర్వ వైభవంతో వాడబడలాగా కూడా ప్రార్థన చేయండి. ఇంకా హెబ్రోన్ యొక్క క్షేమం, యెరూషలేము కొరకు మోటార్ కార్సు వాగ్దానాలు, వ్యక్తిగతమైన వాగ్దానాలు,
తర్వాత క్యాలెండర్లు అన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా సంఘం యొక్క బలహీనత మా సమంగా క్షమించండి, సంఘం బలహీనత కాదు, నా బలహీనత కొరకు, అనారోగ్యం కొరకు ప్రభు చిత్తమైతే ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. రేపు హాస్పిటల్కి వెళ్ళేది ఉంది. మరి ఎవరైనా రండి పెద్దలుగా. మరి దేవదాస్ అన్న ఉన్నాడు, మరి అన్న వస్తాడా, లేకపోతే ఎవరినైనా పంపించండి తోడుగా. ఎందుకంటే మేము వస్తామని చెప్పారు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాలి. నరాలన్నీ కూడా చెక్ చేపిస్తున్నాం. అంటే మనం మెడిసిన్ ఒకటే కొనుక్కోవటం, టెస్టులు అన్నీ కూడా ఫ్రీ అరుంధతిలో. కాబట్టి దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎవరినైనా పంపించండి పెద్దలుగా, మీరు ఇక్కడ ఉండారు కాబట్టి. ఇంకా ఆయా అనారోగ్యాలన్నీ కూడా దేవుడు స్వస్థపరచులాగా మరి సంఘక్షేమం కొరకు, మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా మీ ఆ వ్యక్తిగతమైన అవసరాలు ఏవైతే ఉండేవో వాటన్నిటి కూడా తెలియపరచండి. వాటి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఏమి లేవా? లేకపోతే ప్రార్థన చేయండి.